హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారని అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే మేము ఈరోజు చిన్న ఫంక్షన్కి వెళ్ళామండి. పిల్లలకి మార్నింగ్ కర్రీలో లంచ్ బాక్స్లో కర్రీ ఎక్కువ చేసి పెట్టాను. ఇప్పుడు నైట్కి ఏం కర్రీ లేదు, ఏం వండాలంటే మా పిల్లలు మమ్మీ ఉప్మా చేయి తింటాము అని చెప్పారు. సో నేనైతే ఉప్మా చేస్తున్నాను. మా వారైతే తిడుతున్నారు, ఎందుకంటే నీకు అన్నం వండ చేతగాక ఉప్మా పెడుతున్నావా పిల్లలకి, అన్నం మళ్ళీ వండితే కూర కూడా వండుతున్నామని తిట్టారు. సో నేనైతే ఉప్మానే చేస్తున్నాను. పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్తాను నేను. క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వాళ్ళని కట్ చేస్తుందని చెప్పాను. ఈరోజు అయితే కార్తీక సోమవారం కాబట్టి నేను ఈశాన్య దీపం వెలిగించాను నైట్ టైంలో. మాకు మెట్టుగిట్ట దగ్గర ఉంటుంది కదా, వెళ్తాము. 4 o'clock లేచి దేవుడి దర్శనం చేసుకొని అక్కడే దీపాలు వెలిగించి వస్తాము. సో నైట్ టైంలో కూడా ఇలా దీపారాధన తులసి పుట్ట దగ్గర చేసుకుంటాను. ఉప్మాలో అయితే కొంతమంది ఆనియన్స్ వెల్లుల్లి వేస్తారు. నేనైతే నార్మల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో, అదే వేస్తాను. ఉప్మా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది కదా. ఉప్మాలోకి సాంబార్ ఇంకా చట్నీ ఉంటే కూడా బాగుంటుంది. కాకపోతే మేమైతే మ్యాంగో చట్నీ వేసుకొని తింటాము. సో ఈ బాక్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. 250కి 2 pairs వచ్చాయి. చాలా బాగుంది కదా. ఇంకా ఇదేంటో ఐస్ క్రీమ్ బాక్స్ అనుకోకండి, ఇదైతే కొత్తిమీర పెట్టుకోవడానికి నేను ఈ విధంగా వాడుతున్నాను ఈ బాక్స్ని. మా పిల్లలు చాలాసార్లు అంటున్నారు, మమ్మీ ఇది ఐస్ క్రీమ్ అని. కాకపోతే అది కొత్తిమీర. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటుంది కదా. సో ఉప్మా అయితే వేసాను. ఇందులో టిప్స్ ఏంటంటే, ఉప్మాలో మెయిన్ టిప్ బాగా దగ్గర పడే వరకు ఉంచొద్దండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, అదే గట్టి పడుతుంది. మా స్మృతి గారు అన్నం కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఉప్మా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఉప్మా అయితే రెడీ అయింది కదా. పిల్లల్ని పిలిచాను, ట్యూషన్కి వెళ్ళి వచ్చారు కదా, మా పెడతాను రండి అంటే వచ్చారు. సో పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.